హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జెమ్ మెంటర్స్. ఈరోజు 3 జూలై 2026 ఇవాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్స్ అని చాలా కేర్ఫుల్గా మనం కంపేర్ చేసినామండి. సో రాబోయే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్స్ అనేవి చూస్తారు. సో డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఆన్సర్స్ అన్నీ కూడా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. సో ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దామండి. మొదటి ప్రశ్న, ఇటీవల ఆపరేషన్ సింధు వార్తల్లో నిలిచింది, ఇది దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? విదేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయులు తరలించే ఆపరేషన్. సో ఆపరేషన్ సింధు అనేది విదేశాల్లో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన రక్షణ చర్య. ఇటువంటి ఆపరేషన్లో జనరల్గా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటే ఫారిన్ మినిస్ట్రీ, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోఆర్డినేషన్తో ఇవి నిర్వహిస్తాయండి. ఓకే, గుర్తుంచుకోండి ఆపరేషన్ సింధు. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో జిఎస్టీ డే ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం జూలై 1. సో ఈ నెలకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడాను మీకు ఈ ఎంసీక్యూ రివిజన్లో కవర్ అవుతాయి. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా జూలై 1 మనకు జిఎస్టీ డేగా జరుపుకుంటారు. 2017 జూలై 1న జిఎస్టీ అనేది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది, అది గుర్తుంచుకోవాలి మీరు. సో ఇది ఏంటి, భారతదేశంలో అతిపెద్ద ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఒక పరోక్ష పన్నులో ఇది ఒక సంస్కరణగా మనం అభివర్ణించవచ్చు. ఓకే అండి, మూడో ప్రశ్న చూద్దాం. జిఎస్టీ భారతదేశంలో ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందంటే ఈజీ 2017. సో దీని ద్వారా కేంద్రం మరియు రాష్ట్రాలు అనేక పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే పన్ను వ్యవస్థలో విలీనం చేశారు. నాలుగో ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 246A దేనికి సంబంధించింది? జిఎస్టీ చట్ట నిర్మాణ అధికారులండి. సో దీని ద్వారా రాష్ట్రాలకు కేంద్రంకి జిఎస్టీపై చట్టాలు చేసే ప్రత్యేక అధికారం అనేది కల్పించబడింది. ఈ ఆర్టికల్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిందండి. ఐదో ప్రశ్న, జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరండి? కేంద్ర ఆర్థిక మంత్రి. ఓకే, సో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు, కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇప్పుడు జిఎస్టీ రేట్లు, మినహాయింపులు మరియు విధానాల మీద సిఫార్సులు చేయడం ఈ మండలి యొక్క ముఖ్య బాధ్యత. ఓకే, రైట్. ఆరో ప్రశ్న, మిషన్ లైఫ్ ప్రధానంగా దేనికి సంబంధించిందంటే పర్యావరణహిత జీవన శైలి. సో లైఫ్ అంటే తెలుసు కదండి మీకు, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. లైఫ్ ఫుల్ ఫామ్. వ్యక్తిగత జీవన శైలిలో చిన్న మార్పుల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడమే దీని లక్ష్యం. ఏడవ ప్రశ్న, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడుందండి? గురుగ్రామ్, హర్యానా. గతంలో దీన్ని గురుగామ్ అనేవారు. ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉంటుందండి సిటీ. ఎనిమిదో ప్రశ్న, పిఎం సూర్యఘర్ పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ ప్రోత్సాహం. సో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటారు. దీని ద్వారా గృహాలపైన రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం, వాళ్ళు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించబడుతుంది. సో మెయిన్లీ కరెంట్ బిల్ తగ్గించుకోవడం, ఈ స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంచడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ 9వ ప్రశ్న, ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరండి? BVR సుబ్రహ్మణ్యం గారు అపాయింట్ అయ్యారు. ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారంటే 2023లో. 10వ ప్రశ్న, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది? వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, ONOS. ఓకే అండి.
సో దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్ను ఒకే చందా విధానంలో అందుబాటులో తీసుకురావడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారండి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. 11వ ప్రశ్న, సిబిడిసి యొక్క పూర్తి రూపం ఏమిటి? సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అండి. అంటే భారతదేశంలో దీన్ని డిజిటల్ రూపాయి అని కూడా అంటారు. ఇది ఈ రూపాయి, డిజిటల్ రూపాయి. ఆర్బీఐ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. 12వ ప్రశ్న, ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం ఎవరికి అందజేస్తారండి? పేర్లోనే ఉంది, ప్రవాస భారతీయులకు. ఎన్ఆర్ఐస్ కదండి. ఓకే. సో విదేశాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి భారతీయ మూలాల వ్యక్తులకు లేదా ప్రవాస భారతీయులకు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఎన్ఆర్ఐస్, ఇద్దరికి కూడా ఈ భారత ప్రభుత్వం అందించి ఇది అత్యున్నత గౌరవం అండి, ప్రవాసీ భారతీయ సమ్మాన్. 13, బ్లూ ఎకానమీ ప్రధానంగా దేనికి సంబంధించింది? తెలుసు కదా, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సో అంటే సముద్ర వనరులను మనం సుస్థిరంగా వినియోగిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించడం, మత్స్య పరిశ్రమ, సముద్రపు రవాణా, పునరుత్పాదక సముద్ర శక్తి ఇటువంటి రంగాల్లోనే ఇవన్నీ వీటిలో భాగం అన్నమాట, బ్లూ ఎకానమీలో భాగం. 14వ ప్రశ్న, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్య సంవత్సరం ఏదండి? ఇది మనకు తెలుసు, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎప్పటిలో సాధించాలి? 2030 నాటికి సాధించాలి. 15వ ప్రశ్న, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 29న నేషనల్ స్టాట్స్ డే జరుపుకుంటారండి ప్రతి సంవత్సరం. సో భారత గణాంక శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో మన ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్, ఈయన జయంతి జూన్ 29 కాబట్టి ఆ రోజు నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారండి. 16వ ప్రశ్న, సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? ఇది సెమీ కండక్టర్ తయారీకి. ఈ పేరులో ఉంది చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెమీ కండక్టర్. 17వ ప్రశ్న, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వచ్ఛ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రోత్సాహం, నో డౌట్. సో దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతులు ప్రోత్సహించి కార్బన్ ఉద్గారాలు తగ్గించడమే ప్రధాన లక్ష్యం అండి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. 18వ ప్రశ్న, వికసిత్ భారత్ 2047 విజన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ఇది ఈ మధ్య ఈ రైల్వేస్లో అడిగారు కూడాను. వికసిత్ భారత్ 2047 విజన్ ప్రధాన లక్ష్యం ఏమిటి అని. సో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం, డెవలప్డ్ ఇండియా. 19వ ప్రశ్న, ఇంకా వికసిత్ భారత్ మీరు చూసుకుంటే 2047 అంటే విజన్ ద్వారా స్వాతంత్రానికి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి, 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతాయి కదా, ఆ నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ఒక డెవలప్డ్ కంట్రీలా చూడడం అండి. 19వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన జిఐ ట్యాగ్ ప్రధానంగా దేన్ని సూచిస్తుంది? జిఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అందరికీ తెలిసిందే. సో ఈ ఒక ఉత్పత్తి, ఏదైనా ఒక ప్రోడక్ట్ నిర్దిష్ట ప్రాంతానికి చెందినదని, ఆ ప్రాంతం వల్ల ప్రత్యేక నాణ్యత లేదా గుర్తింపు పొందిందని తెలియజేసే ఒక మేధో సంపత్తి హక్కు, ఇంటలెక్చువల్ రైట్. ఓకేనండి. భౌగోళిక సూచిక గుర్తింపు. 20వ ప్రశ్న, ఇటీవల అమల్లో ఉన్న 3 కొత్త క్రిమినల్ చట్టాలు ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి? కొత్త క్రిమినల్ చట్టాలు ఏవి ఉన్నాయండి? అవి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం BNSS అండ్ PSA. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 కొత్త క్రిమినల్ చట్టాలు కూడా 1 జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి పాతవి ఏవైతే ఉన్నాయో IPC, అలాగే CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలను కూడా ఓవర్ రైట్ చేస్తాయి. ఇవి
బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్సిఏ. ఓకేనండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ పెనల్ కోడ్ ఉండదు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండదు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఉండదు. వీటిని తీసేసి కొత్తగా ఈ 3 చట్టాలు 2024 నుంచి జూలై 21 నుంచి కూడా తీసుకొని వచ్చారు అమల్లోకి. ఓకే అండి. సో ఈ విధంగా ఈరోజు మనం 3 జూలై సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించి స్టాటిక్ జీకే కూడా తెలుసుకున్నాం. మీలో చాలామంది మన వీడియోస్ చాలా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. మనం అందరం ఏంటంటే మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది సబ్జెక్ట్ వైజ్ కొంతమంది చదువుతారు, లేదంటే కొంతమంది ఏంటంటే ఆ రోజు ఏంటంటే ఒక సబ్జెక్ట్ పూర్తి 2 రోజులు 3 రోజులు అని చెప్పి ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటారు. మనం ఏంటంటే మెయిన్లీ చూడాల్సింది, అల్టిమేట్లీ మనం ఆన్సర్ చేయాల్సింది ఎంసీక్యూస్ అని, క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను టెస్ట్లో ఏవైతే ఎగ్జామ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగబోతుందో, అవి బ్యాంకింగ్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటువంటివన్నిటి కూడాను ఎప్పుడైతే మనం ఎంసీక్యూస్ అనేవి సాల్వ్ చేయమో, మనకి సబ్జెక్ట్ ఉన్నా సరే రేపు పొద్దున్న వాడిచ్చే ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడాను ఈ క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్స్ ఎలా చూసి, ఆ కీవర్డ్స్ ఎలా మనం చూసి చేస్తామో ఇవన్నీ కూడాను గుర్తుపెట్టుకోవాలి. ఎంత మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసినా ఆస్పిరెంట్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. సో అందుకే మనం ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీ మైండ్లో త్వరగా అవి గుర్తుండిపోతాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు మళ్ళీ 4th జూలై కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్తో కలుద్దాం మళ్ళీ. దయచేసి అందరూ కూడాను ఈ మన వీడియోని లైక్ చేయండి, చివరి వరకు చూడండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కవర్ అవుతాయి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్.